రేపు రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెల ప్రేమను అనుబంధాలను మరింత తీయగా చేసుకునే అందమైన రోజు అన్నమాట. ఈ ప్రత్యేకమైన పండగ రోజున మన చేతులతోనే ఇంట్లోని మోతిచూర్ లడ్డూని అన్నయ్య లేదా తమ్ముడికి ప్రేమతోటి తీపిని పంచొచ్చు అనమాట. అందుకే ఈ రాఖీ పౌర్ణానికి బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా చాలా రుచిగా మెత్తగా పర్ఫెక్ట్గా మోతిచూర్ లడ్డూను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మోతిచూర్ లడ్డు అని చెప్పాను కదా, దానికోసం ముందుగా 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. అలాగే దానిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇది మనం బజ్జీలకు ఎలా అయితే పిండి కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. ఇక్కడ పిండి వచ్చేసి కొంచెం ఉండలు అలా ఉంది అనుకుంటే జల్లెడ పట్టేసుకోండి. జల్లెడ పట్టి చేసుకుంటే బాగుంటుంది. లేదు ఉండల్లాగలే బాగానే ఉంది పిండి అనుకుంటే మాత్రం అవసరం లేదు. మనం ఏదైతే బజ్జీలకు కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి అన్నమాట. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను మోతిచూర్ గరిటె అవి ఏం యూజ్ చేయలేదు. అలా యూజ్ చేయకుండానే మనం మోతిచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఉల్లిపాయ పకోడీ కనుక వేస్తాం చూడండి, సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలన్నమాట. అదే విధంగా పకోడీ టైప్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వరకు వీడియో చూసారా? వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పిండి మొత్తం చేసేసుకున్నాను. ఇది చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పొడిలా పట్టకండి. మనం మధ్యలో చెక్ చేసుకుంటే ఈ విధంగా పొడి చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు బయట తీసుకున్నప్పుడు మోతిచూర్ లడ్డు ఏ టేస్ట్తో అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. వేరొక కడాయి తీసుకొని దాన్ని కూడా స్టవ్ పై పెట్టేసుకొని 1.5 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. మనం 2 కప్స్ వేసుకున్నాం అనుకోండి, బాగా స్వీట్గా అవుతుంది, తినలేమన్నమాట. అందుకే 1 అలాగే 1/2 కప్పు వేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా 1 వరకు వేసుకోండి. 1 కప్పు అలాగే 1/2 కప్పు ఇలా వేసిన తర్వాత ఇది చక్కెర మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇక్కడ కరిగిన తర్వాత ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ పెట్టుకున్నామో శనగపిండి మిశ్రమం దాన్ని మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది, కొంచెం అంటే సిరప్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక కొద్దిసేపు స్టవ్ పై అలాగే ఉడికించుకోండి. లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నేను నెయ్యి వేయలేదు, నెయ్యి వేయాలి అని చెప్పాను, నెక్స్ట్ ముందు వేస్తాను అనమాట. ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే అవి వేసుకోవాలి, లేదా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. చిన్న పీసెస్లా కట్ చేసుకొని. అవి కూడా లేవనుకుంటే ప్లెయిన్గా ఊరికే అయినా సరే అలా లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసుకొని ఇది మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రాఖీ పౌర్ణమికి బయట ఎక్కడో కొనకండి, ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మెచ్చుకుంటారు. మీరు ప్రిపేర్ చేసా అని చెప్తే మాత్రం ఎవరు నమ్మరు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. బయట ఉన్న టేస్ట్ ఎలా అయితే ఉంటుందో ఇంట్లోనే మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం 2 కప్పుల శనగపిండితోటి ఇక్కడ లడ్డూలు చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని లడ్డూలు మాత్రమే పెట్టాను. ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో ఇంతకు డబల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. 2 కప్పుల శనగపిండితోటి చాలా తయారు చేసుకోవచ్చు. బయట ఇప్పుడు మాత్రం కొంటే స్వీట్ల రేట్లు చాలా ఉంటాయి. అందుకే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే రేపు మీకు యూజ్ అవుతాయి. వీడియో మొత్తం చూసారు కదా, నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. రోజు ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.